యోహాను గారు ఒకప్పుడు గంగరెద్దులు ఆడించుకుంటూ విగ్రహారాధికులుగా జీవించి ఇప్పుడు ప్రభువుని తెలుసుకొని దేవుని సాక్షిగా మరి తెంపల్లిలో కొనసాగుతున్నారు. వారి యాసలో ప్రత్యేకమైన పాట పాడి ప్రభువును మహింపరుస్తారు. ముందుగా నా దేవునికి వందనాలు, మరి స్వామి ఇచ్చిన దైవజనునికి వందనాలు. అవును, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇందాక దైవజనులు అన్నట్టు ఈ కాకరల గట్టి మీద ఉండి మరి ఊరికి తిరిగి ఇంటికి ముద్దడుకొని తిన్న మమ్మల్ని దేవుడు మమ్మల్ని పిలుచుకొని ఎంతగానో మరి సేవకులమంటే దూర దేశాలు కాడ తీసుకెళ్ళి దేవుడు వాడికి అన్నాడు. మమ్మల్ని గురించి మీరందరూ పారణ్యమని మనం చేస్తున్న సాక్షి దేవుడు నిన్ను స్తుతించినా సాలు నా బతుకు దినమలో, నిన్ను పొగిడినా సాలు నా గుండె గుడిలో. స్తుతించిన చాలు నా బతుకు దినమలో, పొగిడిన చాలు నా గుండె గుడిలో. నిన్నే స్తుతించిన చాలు నా బతుకు దినమలో, పొగిడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే నీ సన్నిధిలో ఆనందించ భాగ్యమొన్న చాలు, నీ సన్నిధిలో ఆనందించ భాగ్యమొన్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బతుకు దినమలో, పొగిడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడువు నీవేనయ్యా, స్తోత్రాలుడువు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడువు నీవేనయ్యా, స్తోత్రాలుడువు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా
దినమలో పొగిడిన చాలు నా గుండె గుడిలో. స్తుతించిన చాలు నా బతుకు దినమలో పొగిడిన చాలు నా గుండె గుడిలో. ఆది సంబూతుడవు నీవేనయ్యా, ఆదరించే దేవుడవు నీవేనయ్యా. ఆది సంబూతుడవు నీవేనయ్యా, ఆదరించే దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా మాకు నీవేనయ్యా, నీవేనయ్యా మాకు నీవేనయ్యా. నిన్నే స్తుతించిన